10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్వంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సార్ ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ అంటాం కదా, దానికి పాల్పడే విద్యార్థి విషయంలో వెంటనే చర్యలు తీసుకునే అదైతే మనకు ఉంది మన ప్రభుత్వానికి. మరి అంత ఉన్నా కూడా దీన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారంటారు? అంటే ఒకటి మేడం, ఇలాంటివన్నీ ఏంటంటే మీరు వ్యవస్థని కంట్రోల్ చేసేవాళ్ళు ఎన్ని నేర్చుకుంటారో దాన్ని తప్పులు చేసేవాడు ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటాడు ఫస్ట్. తర్వాత మన ఆలోచన ప్రకారం ఇవన్నీ లేవు, అంటే భారతదేశంలో ఇవన్నీ జరుగుతాయని అసలు మనం అనుకోలేదు, జరగడం మన దురదృష్టం. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఎంతో మనం భారతదేశానికి ఉన్నటువంటి ఇమేజ్ చాలా ఉంది. ఇప్పుడైనా సరే ఇవన్నీ ఎన్నో లక్షల మంది పిల్లలతోటి పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారండి దీంట్లో. ఒకవేళ మళ్ళీ రీఎగ్జామ్ పెట్టడమే కరెక్టు, కాకపోతే మళ్ళీ రీఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి వాళ్ళకి టైం ఇన్వెస్ట్ చేయాలి, మనీ ఇన్వెస్ట్ చేయాలి, చాలా ఉంటుంది. అయినప్పటికీ న్యాయం జరుగుతుంది కాబట్టి చేయొచ్చు. అయితే ఇప్పుడైనా కొత్త చట్టాలు చాలా అవసరం. మనం రాసుకున్నప్పుడు అసలు ఈ పరీక్ష మోడల్ ఇవన్నీ లేవు కాబట్టి దాని ప్రొవిజన్ ఇవ్వలేదు మనం. సో ఇప్పుడు జరుగుతున్న విధానం బట్టి దానికి కూడా ఒక కొత్త యాక్ట్స్ రావాలి. అది కూడా ఏంటంటే ప్రొలాంగ్డ్గా ఏదో 20 ఏళ్ళ తర్వాత నిర్ణయం వస్తే కుదరదు. ఇలాంటివన్నీ స్పీడ్ ట్రాక్ కోర్టులో చేసి వాళ్ళని పనిష్ చేసి కరెక్ట్గా మంచి పనిష్మెంట్ ఇస్తే తర్వాత ఎవరన్నా చేయాలంటే భయం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం చూసినట్లయితే సార్ చెప్పినట్టు తప్పులన్నీ మిస్టేక్స్ జరిగినాయి. సుప్రీంకోర్టు గ్రేస్ మార్క్స్ గురించి మాట్లాడినా బాగా బాధేసే అంశం ఏంటంటే ఇందులో ఎన్టీఏలో ఇంతమంది మేధావులు ఎన్నో లక్షల వేల మంది జీవితాన్ని తీర్చిదిద్దిన ఐఐటి, ఐఎం లాంటి అందులో డైరెక్టర్ చేసిన వాళ్ళు కూడా మరి వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేసే ఛాన్స్ వాళ్ళకి వస్తుందా లేదా, అంటే మీరు తప్పు చేయొచ్చు, ఎవరైనా పొరపాటు జరగవచ్చండి, దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చూడకూడదు, ఆ తప్పుని కరెక్ట్ చేసుకుంటా చూడాలి. అక్కడ మీ ఈగో కాదు, ఇది కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అన్నప్పుడు అక్కడ నాకు ఈ క్యాడర్ ఉంది, మీ ఈగో స్టేట్ తీసుకుంటే ఏం కాదు, సొల్యూషన్ రాకపోవడం వల్ల ఏమవుతుంది, రాజకీయ నాయకులు ఎంటర్ అవుతారు. సమస్య మొత్తం అసలు ఇప్పుడు చూస్తుంటే ఇలాగే కంటిన్యూ అయిపోతుంటే ఇంకో 2-3 రోజుల్లో దీనికి ఇంకా వేరే కూడా చెప్తారు. తర్వాత ఊహాగానాలు వద్దు. ఇప్పుడు మనం సార్ మాట్లాడుకున్నా మనం ఏం చెప్తున్నాం, జర్నీయే చెప్పారు ఆయన. ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్లో సిబిఐ కూడా ఇచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక దీని మీద సీరియస్గా యాక్షన్ మొదలుపెట్టింది. అంటే ఫస్ట్ ఎన్టీఏ పేపర్ లీక్, ఎవరన్నా నేను ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశాను అనుకోండి, నేను చాలా బాగా చేశానని ధైర్యంతో ఉంటాను, అదే చేసింది ఎన్టీఏ. కానీ అప్పుడైనా స్టేట్మెంట్ ఇచ్చే ముందు కొంచెం చూసుకుని ఉండాల్సింది. ఇంకొకటి ఏంటంటే మనం ఇవన్నీ తప్పు జరిగింది చేసేసి ఈ సంవత్సరం కానిచ్చేద్దాం, అది కరెక్ట్ కాదు. ఎందుకు రేపు పొద్దున్న ఇందులో వచ్చిన వాళ్ళందరూ కరెక్ట్గా వాళ్ళ టాలెంట్ తోటి వచ్చిన మెరిట్ డాక్టర్లే ఈ దేశానికి కావాలి. ఇప్పుడే మీరు మ్యానిపులేట్ చేసి దొంగ డాక్టర్లు తయారు చేయడానికి ఇప్పుడే మనం ఫౌండేషన్ వేస్తే రేపు ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాక మళ్ళీ అందులో మార్కులు దొంగ తెచ్చుకుని తర్వాత మళ్ళీ పీజీ నీట్ కూడా మేనేజ్ చేశాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి చేసుకొని ఈ దొంగ డాక్టర్లు వస్తారు. దొంగ డాక్టర్లు ఈ సమాజానికి అవసరం లేదు. సో నాకు తెలిసి నేను గడిచిన 1 వీక్ నుంచి అంతా చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే కరెక్షన్ అనేది జరుగుతుంది. అది డెఫినెట్గా ఆ మోడల్ మనకి కంప్లీట్గా ఒక రీఎగ్జామ్ కండక్ట్ చేసేదే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ కూడా యాజిటేషన్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంది, పార్టీలు ఉన్నాయి, తర్వాత విద్యార్థి సంఘాలు కూడా కొంచెం ఎక్కువగానే దీని మీద ఫైట్ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది కాబట్టి డెఫినెట్గా దీనికి ఒక సొల్యూషన్ వస్తుందని, రావాలని, వస్తేనే మంచిదని. ఎందుకంటే మనం ఆల్ ఇండియాలో అన్ని సీట్లు కోల్పోకూడదు. మనం రేపొద్దున మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ ఇచ్చేయాలి కదండి. ఇప్పుడు ఇక్కడ 1 lakh ఆల్ ఇండియా వచ్చినా ఇక్కడ మన స్టేట్లో 300 వచ్చిందని డెఫినెట్గా తప్పు ఉందనే, అందులో అనుమానం లేదు. అందు గురించి డెఫినెట్గా ఇది రీఎగ్జామ్ జరగడమే కరెక్టు. ఇలా మీలాంటి టీవీల ద్వారా మంచి ఓవర్షిప్ ఉన్న టీవీస్, మంచి ఒక ట్రస్ట్ ఉన్న ఈ టీవీస్లో మీరు ఏంటంటే ఇవన్నీ పంపితే ఇవన్నీ ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఆలోచించే వాళ్ళ మనసు కొంచెం ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ యొక్క ఈగోని పక్కన పెట్టి చేయగలిగితే స్టూడెంట్స్కి అది చాలా మేలు చేసినట్టు ఉంటుంది. సార్ మా సార్ చెప్తున్నారు రీఎగ్జామ్ అయితే పెట్టాలి ఉంటుంది అని అంటున్నారు, కానీ సుప్రీంకోర్టు ఏమో కౌన్సిలింగ్ ఆపను అని చెప్తుంది కదా సార్. మరి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రీవియస్ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన ఎవిడెన్సెస్ ప్రకారం గ్రేస్ మార్క్ ఒక్కటే వాళ్ళు హైలైట్ చేశారు. గ్రేస్ మార్క్ అనేది మీరు పాటించిన విధానం తప్పు, మేము ఇచ్చిన డైరెక్షన్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్కు దానికి పూల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది కాబట్టి దానికి ఇచ్చాము.
సో ఇది దీనికి వర్తించదు. కాబట్టి గ్రేస్ మార్క్స్ అనేది మీరు తీసేసేయండి. ఎవరైతే స్టూడెంట్స్కి మీరు గ్రేస్ మార్క్స్ ఇచ్చారో వాళ్ళకి రీటెస్ట్ కండక్ట్ చేయండి. సో కౌన్సిలింగ్ ప్రక్రియ మీద స్టే ఇవ్వము, సో దే కెన్ ప్రొసీడ్ అని అన్నారు. బట్ సుప్రీంకోర్టు ఆ తీర్పు తర్వాత వచ్చినది ఏంటంటే చాలా ఫాస్ట్గా కొన్ని డెవలప్మెంట్ జరిగాయి. ఏం చేశారు, యూజీసీ నెట్ 18th రోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు, June 18th. 19th రోజు క్యాన్సిల్ చేశారు. దానికి కారణమైంది, ఆల్రెడీ యూజీసీ నెట్ పేపరు డార్క్ నెట్లో వచ్చేసింది, సేమ్ పేపరే 18th రోజు ఎగ్జామ్ పిల్లలు రాశారు కాబట్టి ఎగ్జామ్ క్యాన్సిల్ అన్నారు. అంటే కొత్తగా ఎగ్జామ్ మళ్ళీ పెడతారు. ఇమ్మీడియట్గా మొన్న జరగాల్సిన నీట్ పీజీ ఎగ్జామ్ 1 day బిఫోర్ అది పాపం పోస్ట్పోన్ అవుతూ వస్తుంది క్వశ్చన్. చాలామంది దానికోసం చాలా కష్టపడుతున్నారు. ఆ ఎగ్జామ్ను కూడా ఎగ్జామ్ జరగడానికంటే 1 day బిఫోర్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు, అంటే పోస్ట్పోన్ చేశారు. అంటే ఎప్పుడు పెడతాము, ఏం పెడతాము అనేది. అంటే ఈ డెవలప్మెంట్స్ బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా నీట్ యూజీలో అవకతవకలు జరిగాయి, అది ఎన్టీఏ యాక్సెప్ట్ చేసినట్టే. కాబట్టి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా దాని మీద ఇంకెక్కువ ప్రొలాంగ్ చేసుకోకుండా ఆ ఎవిడెన్సెస్ అన్నీ ప్రాపర్గా ఇచ్చేసి సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొని సో దాన్ని ఎలా చేద్దాం, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేద్దాము, ఎలా కండక్ట్ చేద్దాము, దాని తర్వాత కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనేది చేసుకోవడం మంచి పరిణామం. అంతే తప్ప దాంట్లో ఇంకెందుకు ఇంతమందికి మళ్ళీ ఎలా కండక్ట్ చేస్తాము అనేది చూసుకుంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు ఈ సిబిఐ ఇన్వాల్వ్మెంట్ జరిగిన తర్వాత అన్ని స్టేట్స్లలో వాళ్ళు తీస్తే ఈ నంబర్ పెరగవచ్చు. ఇప్పుడు ఏవే స్టేట్స్లో జరిగింది అనేది 28 స్టేట్లలో కూడా ఎంతమందికి చేరింది అనేది కూడా పాయింట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్కే బెస్ట్ ఆప్షన్ ఏమో. అంటే సరే ఖచ్చితంగా స్టూడెంట్స్కి అయితే స్ట్రెస్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, బట్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ మన స్టూడెంట్స్ ఎవరైతే నిజాయితీ ఎగ్జామ్ రాశారో పాపం మన సెంటర్స్లలో కొద్దిమందికి ½ an hour లేట్ ఇచ్చారు కొన్ని స్కూల్స్లలో, సిబిఎస్ స్కూల్స్లలో. బట్ స్టిల్ వాళ్ళు ఎగ్జామ్ను కంప్లీట్ చేసుకున్నారు, ½ an hourను మేనేజ్ చేసుకున్నారు. ఎంతో కొంత నష్టంతో కొన్ని మార్కులు వాళ్ళకి వచ్చాయి. 647 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి 31,000 ర్యాంక్ వచ్చింది. అంటే 647 వచ్చిన స్టూడెంట్ ఎయిమ్స్లో సీట్ రాదు. మరి ఇప్పుడు బీహార్ వాళ్ళ పేపర్ లీక్ అయిన వాళ్ళందరికీ ఎయిమ్స్లలో వచ్చేస్తారు, జిప్మర్లో వస్తారు. అంటే టాప్ ఇన్స్టిట్యూట్లలో పేపర్ లీక్ అయిన వాళ్ళు వచ్చేస్తారు. న్యాయం కాదు కదండి. ఖచ్చితంగా అటువంటప్పుడు మీరు స్టేట్ వైజ్ కండక్ట్ చేయండి, ప్రతి స్టేట్కి ఒక పేపర్ కండక్ట్ చేయండి. ఒకేసారి 24 లక్షల మందికి ఎగ్జాము పెన్ పేపర్ మెథడ్లో కండక్ట్ చేయడం ఇబ్బందే అది ఖచ్చితంగా. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఒక ర్యాండమ్ క్వశ్చన్స్ వస్తాయి, నార్మలైజేషన్ చేస్తాము, డిఫరెంట్ సెషన్లో ఎగ్జామ్ జరుగుతుంది. సో అది ఓకే, దాంట్లో లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు, పెన్ పేపర్ బేస్డ్ టెస్టు ఫిజికల్గా పేపర్ వెళ్ళాలి, ఫిజికల్గా ఆ సెంటర్లో పేపర్ ఉంటుంది. సో ఎవరైనా కక్కుర్తి పడవచ్చు, ఏ డబ్బులకు అయినా పడవచ్చు, అక్కడ ఉన్న సెంటర్లో ఉన్న ఇన్విజిలేటర్ పడవచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి కష్టమైనప్పటికీ దీన్ని కూడా స్టేట్ వైజ్ నా సజెషన్ ఏంటంటే స్టేట్ వైజ్ ఎగ్జామ్ ఒక్కొక్క పేపర్ సెట్ ఇచ్చి నార్మలైజ్ చేద్దాము. అన్ని స్టేట్స్ కామన్గా అవుతుంది. పేపర్ ఒక లీక్ అయింది, ఆ స్టేట్లో ఒక్కటే లీక్ అవుతుంది, అదైనా చేయొచ్చు. లేదా ఆన్లైన్ మెథడ్ దీన్ని కూడా వెళ్ళొచ్చు, ట్వైస్ పెట్టవచ్చు. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఆప్షన్స్ వెతుక్కోకుండా ఇప్పుడు జరిగిన ఎగ్జామ్ మీద మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఇష్యూస్ అయితే ఉన్నాయి. మాల్ ప్రాక్టీస్ చాలా వేస్లో జరిగి ఉంటుంది, మనకు ఎక్స్పోజ్ అవుతున్నాయి 5 పాయింట్స్ మాత్రమే, బట్ డెఫినెట్గా జరిగి ఉంటుంది.